Dear teachers, good afternoon all of you. సో ఈరోజు సెక్షన్లో వచ్చేసి మనము ఆల్మోస్ట్ జువాలజీకి సంబంధించి ఒక 2 or 3 చాప్టర్స్ అనేటువంటి కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా. అండ్ ఇక్కడ ఏమంటే ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా లేకోకుండా మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్ చెప్తాను, ఆప్షన్స్ చెప్తూ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పేద్దాం జరుగుతుంది. సో ఇది క్విక్ రివిజన్కి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ దో ఒక 1 time 2 times కన్నా మనం వీడియోస్ కానీ చూసామనుకోండి, సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇంతకు మించినటువంటి షార్ట్ కట్ అనేటువంటిది నాకు తెలిసి కనపడలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా ట్రిక్స్ ట్రై చేశా, బట్ యూ కెనాట్ గో అపార్ట్ ఫ్రమ్ దమ్. మిగతా టెస్ట్ సిరీస్ వాళ్ళని అడిగాను, వాళ్ళు ఏం చెప్పారంటే మామూలు రీఛార్జ్ చేయొచ్చు కదా అని ఇట్లా ఆప్షన్ ఇచ్చారు. సో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అబౌట్ ఇట్, బికాస్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకుంటా వీళ్ళకి అమౌంట్ ఇచ్చుకుంటా ఓకే టైం వేస్ట్, అంతే ఏంటంటే మిమ్మల్ని కూడా నేను ఇబ్బంది పెట్టాను. సో థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అబౌట్ దట్. సో నౌ క్విక్లీ సెకండ్ ఇయర్ చాప్టర్లోనే ఉన్నటువంటి జీర్ణక్రియ శోషణం గురించి మనము కవర్ చేయబోతున్నాం ఈరోజు టాపిక్. సో క్లిక్ చేసే ముందు వచ్చేసి మనము హ్యాపీగా, సో మీకు ఏదైనా అర్థం కాకపోయినా కానీ అడగండి, ఓకేనా. సో ఇక్కడ మీకు విజిబుల్ అవుతున్నారు చూడండి. సో జీర్ణక్రియ శోషణం. సో వీళ్ళు ఏమంటున్నారంటే కింద ఇవ్వబడినటువంటి ఒక భాగం వల్ల మానవుని ఆశకుహరం అంటే ముఖ కుహరం అనేది ఉదర ఆశకుహరము మరియు పృష్ఠక నాసిక కక్షాలుగా వేరు చేయబడుతుంది. అంటే ఒక భాగం వల్ల కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఉన్నటువంటి ఏ ఒక భాగం వల్ల మానవుని యొక్క ఆశకుహరము, తర్వాత ఉదర ఆశకుహరము మరియు పృష్ఠనాసిక కక్షాలుగా వేరు చేయబడుతుంది. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కంటికాస్తి, విభాజక పటలం, తాలువు, పైవన్ని అన్నాడు. సో తాలువు అనేటువంటి దాని వల్ల వచ్చేసి మానవుని యొక్క ఆశకుహరం అనేది ఆశకుహరం మానవుల్లో ఉన్నటువంటి ఆశకుహరమును ఉదర ఆశకుహరము మరియు పృష్ఠనాసిక కక్షలుగా వేరు చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2, గ్రసనిలో వేలాడుతూ ఉండేటువంటి యువుల అనే భాగం దేని నుంచి ఏర్పడుతుంది? యువుల అనేటువంటి భాగం వచ్చేసి మన టెక్స్ట్ బుక్ లో కానీ చూసినట్లయితే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, కానీ యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే మృదుతాలు నుంచి యువుల అనేటువంటి భాగము ఏర్పడుతుంది, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పూర్వాంతపు అస్థి నిర్మిత కఠిన తాలువు వీటిచే కప్పి ఉంటుంది. సో పాలటైన్ రూగే, సుష్మాంకరాలు, వడంటోబ్లాస్టులు, పెరియోడంటల్ పొర. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాలటైన్ రూగే. నెక్స్ట్ మానవుని దంతాలు దేని నుంచి ఉద్భవిస్తాయి? అంతర్మధ్య తుషమ, బాహ్య తుషమ, బాహ్య మధ్య తుషమ, అంతఃతుషమ. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాహ్య మధ్య తుషం, బాహ్య మధ్య తుషం, ఓకేనా. సో బాహ్య మధ్య తుషం నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట. ఏంటివి? దంతాలు అనేటువంటివి, ఓకేనా. దంతాల యొక్క పింగాణి పొర అనేటువంటిది దేని నుంచి స్రవించబడుతుంది? దంతాల యొక్క ఉన్నటువంటి పింగాణి పొర అనేటువంటిది దేని నుంచి స్రవించబడుతుంది? సో దానికి ఆప్షన్స్ వచ్చేసి వడంటోబ్లాస్టులు, ఏమియోబ్లాస్టులు, పెరిటోటిడ్ గ్రంథులు, జిహ్వ గ్రంథులు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమియోబ్లాస్టులు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, మానవ దంత విన్యాసాన్ని ఏ విధంగా వర్ణించారు? ద్వివార దంత, విషమదంత, గర్తదంతి విన్యాసం. నెంబర్ 2, సమదంత, అగ్రదంత, గర్తదంత విన్యాసం. నెంబర్ 3, విషమదంత, గర్తదంతి, బహుదంత విన్యాసం. నెంబర్ 4, అగ్రదంతి. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వివార దంత, అంటే 2 సార్లు మనకు వస్తాయి కదా దంతాలు, కాబట్టి దాన్ని వచ్చేసి ద్వివార దంత. విషమదంత అంటే ఇక్కడ రథనికలు కానీ, కుంతకాలు కానీ, చరవణకాలు, అగ్రశరణకాలు ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అంటే ఒకే రకంగా దంతాలు ఉండవు, కాబట్టి దాన్ని వచ్చేసి మనము విషమదంత విన్యాసం అనేసి అంటాము. గర్తదంతి విన్యాసం అంటే ఏమంటే బాహ్యకమ మధ్యతుషం నుంచి వచ్చేటువంటి పుట్టుక అయ్యేటువంటి దంతాలను వచ్చేసి గర్తదంతి రకపు విన్యాసం అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ దంతంలోని ఈ భాగం పేరియోడెంటల్ పొరసే కప్పబడి ఉంటుంది. ఏ భాగము పేరియోడెంటల్ చేత కప్పబడి ఉంటుంది అంటే కానీ మూలం అనేటువంటి భాగంలో వచ్చేసి దంతంలోని ఏ భాగం పేరియోడెంటల్ పొరసే కప్పబడి ఉంటుంది అంటే మూలం అనేటువంటి భాగం వచ్చేసి కప్పబడి ఉంటుంది. సో కంప్లీటెడ్ 7 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అయినాయి. సో జస్ట్ ఫీడ్బ్యాక్ కోసం, సో వెదర్ ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్ అవుతుందా లేదా, విజిబుల్ అవుతున్నాయా లేదు క్వశ్చన్స్, సో ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి. లెట్ మీ చాట్ ప్లీజ్, ఎనీ ఇన్కన్వీనియన్స్ ఆర్ నాట్.
Please, dear teachers, so let me chat whether it is audible or not clear or anything else. కనిపిస్తుంది. వెరీ గుడ్ మేడం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ క్విక్లీ మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం ఈరోజు. ఓకేనా, ఈరోజు వీలైతే సెకండ్ ఇయర్ జువాలజీ టోటల్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మనకు టైం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి చిన్నపిల్లల్లోనే దంత ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, చిన్నపిల్లల్లో దంత ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అంటే కానీ, సో ఫస్ట్ ఆప్షన్ 2 1 2/2 1/1 1/1 2/2. Second option 2/2 1/1 2/2 2/2. Third option 2/2 1/1 0/0 2/2. So the third option is correct answer, 2102/2102. నెక్స్ట్ మానవుడిలోని ఉన్నటువంటి పై దవడ, మానవుడిలో ఉన్నటువంటి పై దవడ కింది దవడ ప్రతి అర్ధ భాగంలో ఉండేటువంటి దంతాల సంఖ్య ఎంత? సో ప్రతి అర్ధ భాగాల్లోనూ ఉండేటువంటి దంతాల సంఖ్య. సో మానవుడిలోని ఉన్నటువంటి పై దవడ కింది దవడ ప్రతి అర్ధ భాగంలోని ఉండేటువంటి దంతాల సంఖ్య ఎంత? సో 8/4 6/8 6/6 8/8. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8/8. నెక్స్ట్ మానవునిలోని ఉన్నటువంటి మొత్తం అగ్రచర్వణకాల సంఖ్య ఎంత? మానవులో ఉన్నటువంటి మొత్తం అగ్రచర్వణకాల సంఖ్య ఎంత? సో నెంబర్ 1 ఆప్షన్ 16, నెంబర్ 2 ఆప్షన్ 4, నెంబర్ 3 ఆప్షన్ 12, నెంబర్ 4 ఆప్షన్ 8. 8 is the correct answer. ఆహారాన్ని మింగడాన్ని ఈ విధంగా అంటారు. ఫస్ట్ ఆప్షన్ యోనోసిస్, ఆప్షన్ 2 జీర్ణక్రియ, ఆప్షన్ 3 పెరిస్టాలిసిస్, ఆప్షన్ 4 డిగ్లూటిషన్. ఆహారాన్ని మింగడాన్ని ఏమంటామంటే డిగ్లూటిషన్ అనేసి అంటారు. దంతాలు చాలా పదార్థాలను చేసి కలిగి ఉంటాయి, వాటిలో అధికంగా ఉండేటువంటి పదార్థం ఏది? సో దంతాలు చాలా పదార్థాలను కలిగి ఉంటాయి, వాటిలో అధికంగా ఉండేటువంటి పదార్థం ఏది అంటే కానీ నెంబర్ 1 ఆప్షన్ పిప్పి, నెంబర్ 2 ఆప్షన్ పింగాణి, నెంబర్ 3 ఆప్షన్ డెంటిన్, నెంబర్ 4 ఆప్షన్ సిమెంట్. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిమెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సర్కంవెల్లెంట్ సూక్ష్మాంకురాలు నాలుకపై ఏ భాగంలో ఉంటాయి? సో సర్కంవెల్లెంట్ సూక్ష్మాంకురాలు నాలుకపై ఏ భాగంలో ఉంటాయి? పూర్వాంతం భాగం అంటే నాలుగు చివరన ఉంటాయా, పరాంత భాగము లేదా ఆధార భాగంలో ఉంటాయా, ఉపరితలం అంతా ఉంటాయా, మధ్యతలంలో ఉంటాయా? సో పరాంతం భాగము లేదా ఆధార భాగంలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ మానవుని నాలుక ఆస్యకుహర అడుగు భాగంలో ఈ కణజాలంతో అతికి ఉంటుంది. సో మానవుని నాలుక ఆస్యకుహర అడుగు భాగంలో ఈ కణజాలంతో అతికి ఉంటుంది. జింజివా, ప్రెన్యూలం, ఎపిగ్లాటిస్, యువలా. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రెన్యూలం. సో ప్రెన్యూలం మీద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాలుక యొక్క ఉపరితలంపై ఉండేటువంటి సూక్ష్మాంకురాలు ఏవి? సో నాలుక యొక్క ఉపరితలంపై ఉండేటువంటి సూక్ష్మాంకురాలు ఆప్షన్ 1 సర్కంవెల్లెంట్, ఆప్షన్ 2 పంజిఫామ్, ఆప్షన్ 3 తంతురూప పైలిపామ్, తంతురూప లేదా పైలిపామ్ అనమాట, ఆప్షన్ 4 పోలియేట్. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుక ఉపరితలంపై ఉండే సూక్ష్మాంకురాలు తంతురూప లేదా పైలిపామ్. నెక్స్ట్ క్వశ్చన్ మానవుని గ్రసని ఈ భాగం వల్ల 3 భాగాలుగా విభజింపబడుతుంది. సో నెంబర్ 1 మృదు తాళువు, నెంబర్ 2 కఠిన తాళువు, నెంబర్ 3 కంఠబిలం, నెంబర్ 4 ఉపజిహ్వక, దాన్ని ఎపిగ్లాటిస్ అనేసి అంటాం అనమాట. సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మృదు తాళువు. మృదు తాళువు వల్ల ఏమైతుంది, మానవుని గ్రసన వచ్చేసి 3 భాగాలుగా విభజింపబడుతుంది. నెక్స్ట్ ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోనికి పోకోకుండా అంటే కంఠబిలంలోనికి వచ్చేసి ప్రవేశించకుండా నిరోధించేటువంటి భాగము ఏది? ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధించే భాగము ఏది? ఆస్యగ్రస్తిని, మృదు తాళువు, యువల, ఉపజిహ్వక. ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్, ఉపజిహ్వక. నెక్స్ట్ ఆప్షన్ కంఠబిలం ద్వారా వాయునాళం దీనిలోకి తెరుచుకుంటుంది. ఆస్యగ్రసని, నాసికా గ్రసని, ఉపజిహ్వక, స్వరపేటిక గ్రసని. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేది స్వరపేటిక గ్రసనిలోనికి తెరుచుకుంటుంది. ఆహారాన్ని మింగడంలో
సహాయపడే కండరాలు ఏవి? ఆహారాన్ని మింగడంలో సహాయపడేటువంటి కండరాలు ఏవి? సో హృదయ కండరాలు, నునుపు కండరాలు మాత్రమే, నియంత్రిత కండరాలు, అంతరంగ కండరాలు. సో నియంత్రిత కండరాలు అనేటువంటి ఆహారాన్ని మింగడంలో సహాయపడతాయి. నెక్స్ట్, గ్రసనిలో ఉండే గవద బిళ్ళలు దీనిచే నిర్మితమవుతాయి. సో దానికి వచ్చేసి గ్రసని కణజాలం, శోషరస కణజాలం, ఘనాకార కణజాలం, తాళవ్య కణజాలం. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రసనిలో ఉండే గవద బిళ్ళలు అనేటువంటివి శోషరస కణజాలం చేత నిర్మితమవుతాయి. నెక్స్ట్, హృదయ సంవరిని కింది వాటిలో తెరుచుకోవడాన్ని నియంత్రిస్తుంది. సో హృదయ సంవరిని అనేటువంటిది వచ్చేసి కింది వాటిలోకి తెరుచుకోవడాన్ని వచ్చేసి నియంత్రిస్తుంది. సో అక్కడ ఏమేమి ఇచ్చారంటే ఆప్షన్స్ వచ్చేసి అక్కడ ఏమేమి ఇచ్చారంటే చూడండి ఆప్షన్స్ కూడా. సో ఆప్షన్స్ కూడా మీకు క్లియర్గా కనబడుతుంటాయి. గ్రసని ఆహార వాహికలోక, లేదా చిరాసరణి హృదయంలోనిక, చిరాసరి హృదయంలోనిక, లేదంటే ఆహార వాహిక జీర్ణాశయంలోనిక, జీర్ణాశయం ఆంత్రమూలంలోనిక. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆహార వాహిక జీర్ణాశయంలోనికి వచ్చేసి ఈ యొక్క హృదయ సంవరణ అనేటువంటిది తెరుచుకోవడాన్ని వచ్చేసి నియంత్రిస్తుంది. తర్వాత పరజఠర నిర్గమ భాగానికి, ఆంత్రమూలం యొక్క పూర్వ భాగానికి మధ్య ఉన్న రంధ్రాన్ని వచ్చేసి నియంత్రించేటువంటి కండరము ఏది? సో ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్ ఏమంటున్నాడంటే సో క్వశ్చన్ వచ్చేసి పరజఠర నిర్గమ భాగానికి, ఆంత్రమూలం యొక్క పూర్వ భాగానికి, అంటే వన్ సైడ్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్, వన్ మోర్ సైడ్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ అనమాట. ఓకేనా? డియోడనంకి తర్వాత వచ్చేసి పరజఠర నిర్గమ జీర్ణాశయానికి. సో అక్కడ ఉన్నటువంటి మధ్యన ఉన్న రంధ్రాన్ని నియంత్రించే కండరం ఏది? సో జఠర నిర్గమ సంవరిని, హృదయ సంవరిని, ఆంత్ర సంవరిని, వడ్డీ సంవరిని. సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జఠర నిర్గమ సంవరిని. అక్కడ నేను రాసిన చూడండి, ఆంత్రమూలానికి మధ్య ఉండే చిన్న రంధ్రం ద్వారా చిన్న పేగు పూర్వ భాగమైనటువంటి ఆంత్రమూలంలోనికి విడుదలవుతుంది అనమాట. ఆ రంధ్రం వచ్చేసి మనం ఏమంటామంటే జఠర నిర్గమ సంవరణి అనేటువంటి కండరము చేత వచ్చేసేది ఏమైతుంది నియంత్రించబడుతుంది అనేసి నేను క్లియర్గా రాశాను అనమాట. అంటే ఇక్కడ ఏమంటే అది జఠర నిర్గమ సంవరణి, పరాజఠర నిర్గమ సంవరణి అనేటువంటిది ఆంత్రమూలం దగ్గర ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా నేను క్లియర్గా మీకు అక్కడ రాశాను. ఓకేనా? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, మానవ ఆహార నాళంలో పండిక్ భాగం ఉండేటువంటి ప్రాంతము ఏది? సో మనం వచ్చేసి మానవ ఆహార నాళాన్ని వచ్చేసి మనము జీర్ణాశయానికి పోయేటప్పుడు దాన్ని ఏం చేస్తాము, 3 భాగాలుగా డివైడ్ చేసాం. ఆర్టిక జీర్ణాశయం అని, జఠర నిర్గమ జీర్ణాశయం వచ్చేసి మన పండిక్ జీర్ణాశయం అనేసి మనం వాటిని డివైడ్ చేసాం కదా. సో అందులో వచ్చేసి మానవ ఆహార నాళంలో పండిక్ భాగం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనేసి ఇచ్చాడు అనమాట. ఆహార వాహిక మరియు హార్టిక జీర్ణాశయం మధ్యలో ఉంటుందా, లేదా హార్టిక జీర్ణాశయము జఠర నిర్గమ జీర్ణాశయం మధ్యలో ఉంటుందా, పండిక్ జీర్ణాశయము మరియు జఠర నిర్గమ జీర్ణాశయం మధ్యలో ఉంటుందా, జఠర నిర్గమ జీర్ణాశయం మరియు శేషాంతరికం యొక్క మధ్యలో ఉంటుందా? సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పండిక్ భాగం వచ్చేసి హార్టిక జీర్ణాశయము మరియు జఠర నిర్గమ జీర్ణాశయం మధ్యలో ఉండేదాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే హార్టిక జీర్ణాశయము అనేసి అంటాము. మరి మానవ ఆహార నాళంలోని ఉన్నటువంటి పొడవాటి ప్రాంతం ఏది? సో మానవ ఆహార నాళంలోని ఉన్నటువంటి పొడవాటి ప్రాంతం ఏది అంటే ఆప్షన్ 1 పెద్ద పేగు, ఆప్షన్ 2 బెజునం, ఆప్షన్ 3 శేషాంత్రికం, ఆప్షన్ 4 వచ్చేసి ఏమున్నది అంటే సో ఆహార వాహిక. సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శేషాంత్రికము. సో శేషాంత్రికం వచ్చేసి మానవ ఆహార నాళంలోనే ఉన్నటువంటి పొడవాటి ప్రాంతము. నెక్స్ట్ వచ్చేసి మానవ ఆహార నాళంలో అండకోశం లాగా ఉండి సహజీవనం చేసేటువంటి సూక్ష్మ జీవులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి భాగము ఏది? అంటే మానవ ఆహార నాళంలో అండకోశం లాగా ఉండి వాటికి సహజీవనం చేసేటువంటి సూక్ష్మజీవులకు వచ్చేసి, అంటే ఇంకా ఒక రకంగా ఏం చెప్పొచ్చు అంటే మానవ ఆహారంలో సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి భాగం అనేటువంటి ఆ సహజీవనం చేసేటువంటి సో భాగం. ఈ విధంగా ఆయన అడగచ్చు. సో కోలానమ, సీకం, ఉండుకం, పురీషనాళం. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సీకం. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో ఐక్య కాలయ క్లోమనాళం దీనిలోకి తెరుచుకుంటుంది. సో ఐక్య కాలయ క్లోమనాళం దేనిలోకి తెరుచుకుంటుంది అంటే జీర్ణాశయమా, బెజునమా, శేషాంత్రికమా, ఆంత్రమూలమా?
సో ఆంత్రమూలంలోనికి వచ్చేసి కాలేయక్లోమనాళం అనేటువంటిది తెలుసుకుంటుంది అనమాట. సో కనిపించి కావద్దు, ఓకేనా. ఇవి ఒక పక్కన రాసుకోండి. పరాజఠన గమనానికి నియంత్రించే కండరం ఏది, తర్వాత హృదయ సంబంధి ఏదానికి కండరం ఏది, అవి కొంచెం రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉన్నది. సో మానవునిలో సన్నటి వేలు లాంటి పొడుచుకొని వచ్చే నాలుక ఉదర గవద బిళ్ళను ఏ పేరుతో పిలుస్తాము? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఉండుకం. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. సో మానవులో సన్నటి వేలు లాంటి పొడుచుకొని వచ్చే నాలుక ఉదర గవద బిళ్ళని ఉండుకం అంటాము. ఆప్షన్ 1 అందనాళం, ఆప్షన్ 2 ఉండుకం, ఆప్షన్ 3 పురీషనాళం, ఆప్షన్ 4 పిత్తాశయం. నెక్స్ట్ మానవుని ఆహార నాళంలోని అందనాళంలోని ఉన్నటువంటి భాగాలు ఏ వరుస క్రమంలో ఉంటాయి అంటే, సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. సో కొంచెం స్లోగా వీడియోని అనేటువంటి మీరు చేసుకుంటూ రాసుకోండి. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చదవలేను. సో దాని కరెక్ట్ ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉంటుంది ఆహార నాళం అంటే, వరుస క్రమం వచ్చేసి ఆరోహణ భాగము, అడ్డంగా ఉన్న భాగము, అవరోహణ భాగము, సిగ్మాయిడ్ భాగం, 4 భాగాలు ఉంటాయి. సో దానికి ఫస్ట్ ఏదంటే ఆ అని గుర్తుపెట్టుకోండి, రెండో ఆ అని గుర్తుపెట్టుకొని తర్వాత ఆ సి అని గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం ఏమంటామంటే ఆ సి అంటాం కదా, ఆ విధంగా ఆ అనేసి గుర్తుపెట్టుకోండి. లేదంటే ఆరో రోడ్డుకు అడ్డంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఆరో రోడ్డుకు అడ్డంగా ఉండి అవరోధంగా ఉన్నటువంటిదే సిగ్మాయిడ్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఆరో రోడ్డు అంటే ఆరోహణ భాగం, అడ్డంగా ఉన్నది, ఏదో ఒకటి అడ్డంగా ఉన్నది అనమాట. అంగిలో లేదంటే వ్యక్తిలో అడ్డంగా ఉంది. సో అడ్డంగా ఉండి అవరోధంగా ఉంది. అడ్డంగా ఉంటేది మనం ఏమంటామంటే అవరోధం. అడ్డంగా ఉండేదానికే మీనింగ్ ఏమని చెప్పొచ్చు అంటే అవరోధము అనేసి చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? సో ఆరోహణ భాగము, అడ్డంగా ఉన్న భాగము, అవరోహణ భాగము, సిగ్మాయిడ్ భాగం. అంటే ఏమిటి? ఆరో రోడ్డు అనుకోండి, ఒక రోడ్డు వచ్చేసి ఆరో రోడ్డు అనుకున్నాం. ఆ ఆరో రోడ్డు అడ్డంగా ఉండేటువంటి భాగమే, ఆ అడ్డంగా ఏదో ఉంది అదే అవరోధంగా మారింది అనమాట. అడ్డంగా ఉంటుంది అనుకున్నాం, అది అవరోధంగా మారింది. అదే ఏంటంటే సిగ్మాయిడ్ భాగము. క్లియర్, ఓకేనా. నెక్స్ట్ మానవ కోలాన్ పైన బాహ్యంగా ఉబ్బికి ఉండే కోష్టకాలను ఏ పేరుతో పిలుస్తారు? సో మానవ కోలాన్ పైన బాహ్యంగా ఉబ్బికి ఉండే కోష్టకాలను ఏ పేరుతో పిలుస్తారు? హాస్ట్రా, సూసికాలు, సవరణలు, గుహికలు. సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రాలో అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ మానవుని పెద్ద పేగులోని వివిధ ప్రాంతాలు ఏ వరుసలో ఉంటాయి? దీనికి వచ్చేసి దీనికి కూడా అంతే. ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు అందనాళము అక్కో ఏకే పిపి అని గుర్తుపెట్టుకో, ఓకేనా. ఏకే పిపి అని గుర్తుపెట్టుకో. లేదంటే కానీ ఏకే. సో ఏ అంటే అందనాళం, ఓకేనా. అందనాళము, కోలాను, పురీషనాళము, పాయువు. సో ఏకే పిపి అని గుర్తుపెట్టుకో. ఏ ఫర్ అందనాళం, కే ఫర్ కోలాన్, పి ఫర్ పురీషనాళం, పి పాయి వచ్చేసి పి. సార్ ఇక్కడ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతాం కదా అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే పివై అని గుర్తుపెట్టుకో, ఓకేనా. ఏకే పిపివై అని గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే అక్క పప్పి అని గుర్తుపెట్టుకో. అక్క పప్పి, అక్క ఏకేకేఏ అక్క. ఏకే అంటే అందనాళం, ఇంకొక ఏ ఉంది కదా అది వచ్చేసి కోలన్ అవుతుంది, కేఏ. అక్క పప్పి. పప్పి అంటే ఏంటి? పియు పురీషనాళము, పివై వచ్చేసి పాయువు. ఇది ఇక్కడ రాస్తాను చూడండి. సో కొట్టు అక్క పప్పి, ఓకేనా. డియర్ టీచర్స్, ఫన్నీగా ఉంటుంది బట్ డోంట్ థింక్ డిఫరెంట్ వే. అక్క పప్పి, ఓకేనా. అక్క పప్పి అని గుర్తుపెట్టుకో. అక్క పప్పి అంటే ఏమి? ఫస్ట్ ఆ కాబట్టి దానికి మనం ఏమంటాము? అక్క పప్పిలో ఫస్ట్ దానికి ఏకే అన్నప్పుడు అందనాళము, నెక్స్ట్ కేఏ స్టార్ట్ అయింది కాబట్టి అది వచ్చేసి కోలాన్, ఓకేనా. పియుకి వచ్చేసి పురీషనాళము, నెక్స్ట్ పివైకి వచ్చేసి పాయువు అనమాట. అక్క పప్పి అనేసి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ దానికి వచ్చేసి ఏమని చెప్పిన, ఆరో రోడ్డులో ఆరో రోడ్డుకి అడ్డంగా ఉంది, అది అవరోధంగా ఉండేది ఏది అంటే సిగ్మాయిడ్ అనేసి చెప్పాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మానవుని యొక్క పెద్ద పేగు దీని స్రవిస్తుంది. మానవుడు ఉన్నటువంటి పెద్ద పేగు దేని స్రవిస్తుంది అంటే
నీటిని స్రవిస్తుందా, శ్లేష్మాన్ని స్రవిస్తుందా, లేదంటే సెల్యులోజా, జీర్ణం కాని ఆహారమా? సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్లేష్మం అనమాట. సో శ్లేష్మాన్ని వచ్చేసి స్రవిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మానవుని యొక్క పురీష నాళం చివరన, మానవుని యొక్క ఉన్నటువంటి పురీష నాళం చివరన వచ్చేసి ఉన్న పాయు రంధ్రం దీనిచే నియంత్రించబడుతుంది. సో మానవుని యొక్క పురీష నాళము చివరన ఉన్న పాయు రంధ్రం వచ్చేసి దీనిచే నియంత్రించబడుతుంది. అంటే పాయు సంవరణిన, అంతరకము బాహ్య పాయు సంవరణుల, అంతర పాయు సంవరణైన, బాహ్య పాయు సంవరణైన. సో రెండింటినీ కూడా ఉంటుంది అనమాట. మానవుని యొక్క పురీష నాళం చివరన ఉండేది పాయురంధ్రం దీనిచే నియంత్రించబడుతుంది. అంటే అంతరకామ బాహ్య పాయు సంవరణల చేత నియంత్రించబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ మానవ ఆహార నాళంలో జే ఆకారంలో ఉన్న కండరీత సంచి వంటి నిర్మాణం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. క్లోమం అనే దానికి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి జీర్ణాశయం. క్లోమం కానీ ఇచ్చినాడు అనుకో మీరు తప్పని క్లోమం పెడతారు. అది యు ఆకారంలో ఉంటుంది, ఇది వచ్చేసి జే ఆకారంలో ఉంటుంది. జే అంటున్నట్లే జీర్ణాశయము, జే 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 అంటున్నట్లే ఆడే పెడతా ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉన్నది. మీరు కొంచెం బుర్ర పెడితే జే అంటే జీర్ణాశయం, మనం తెలుగు రాస్తే జేఈ అని రాస్తాం కదా. సో కాబట్టి జే ఫర్ జీర్ణాశయం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మానవ ఆహారంలో జే ఆకారంలో ఉన్న కండరహిత సంచి వంటి నిర్మాణం ఏది అంటే జీర్ణాశయము. నెక్స్ట్ ఆహార నాళ గోడలలో ఉండేటువంటి జీర్ణ గ్రంథి ఏది? ఆహార నాళకు గోడలలో ఉన్నటువంటి జీర్ణ గ్రంథి ఏది? సో ఆహార నాళపు గోడలలో వచ్చేసి ఉండేటువంటి జీర్ణ గ్రంథి ఏది అంటే కానీ సో లాలాజల గ్రంథి ఉందా, లేదంటే బ్రన్నర్స్ గ్రంథ, కాళయమ, క్లోమ గ్రంథ. సో బ్రన్నర్స్ గ్రంథి అనేటువంటిది ఉంటుంది. ఆహార నాళపు గోడలలో ఉన్నటువంటి జీర్ణ గ్రంథి ఏది అంటే కానీ బ్రన్నర్స్ గ్రంథి. నెక్స్ట్ లాలాజలంలోని ఏ పదార్థం ఆహారంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది? సో టైలిన్, మ్యూసిన్, లైసోజైమ్, లాలాజల ఎంజైమ్. సో దానికి ఆన్సర్ వచ్చేసి లైసోజైమ్. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ హార్మోన్ ను స్రవించేటువంటి గ్రంథులు ఏవి? గ్యాస్ట్రిక్ హార్మోన్ స్రవించేటువంటి గ్రంథులు ఏవి అంటే పెరోటిడ్ గ్రంథుల, జఠరనిర్గమ గ్రంథులు, ఇవైతే జీకణాలు అని అంటాము. నెక్స్ట్ హార్తిక గ్రంథుల, ఆక్సిల్టిక్ గ్రంథుల. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జఠర నిర్గమ గ్రంథులు. గ్రాస్టిన్ హార్మోన్ స్రవించే గ్రంథులు ఏవి అంటే జఠర నిర్గమ గ్రంథులు, వాటిని జీకణాలు అనేసి అంటాము. నెక్స్ట్ మానవునిలోని ఆక్సిల్టిక్ కణాలు స్రవించేటువంటి స్రావాలు ఏవి? మానవులో ఉన్నటువంటి ఆక్సిల్టిక్ కణాలు స్రవించే స్రావాలు ఏవి అంటే కానీ సో గ్యాస్ట్రిన్, సెక్రిటిన్, నెక్స్ట్ ప్రో ఎంజైమ్, శ్లేష్మం, రెనినాడ్, ట్రెప్సిన్. ఆప్షన్ 4 HCl, కాసిల్ ఇంట్రెన్సిక్ కారకం. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకం. నెక్స్ట్ కింది వాటిలో ఒకటి విటమిన్ B12 శోషణానికి అత్యవసరం. సో కింది వాటిలో ఒకటి వచ్చేసి B12 విటమిన్ కి శోషణానికి అత్యవసరంగా ఉంటుంది. ఏమేమి అంటే కానీ కాసిల్ ఇంట్రెన్సిక్ కారకానికి వచ్చేసి B12 అత్యవసరం అనమాట. సో ఆప్షన్ వచ్చేసి 1 క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకం, గ్యాస్ట్రిన్, పెప్సినోజన్, ఎండ్రోకైనేట్. ఓకేనా. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాసిల్ ఇంట్రెన్సిక్ కారకం. నెక్స్ట్ పెప్సినోజన్ అండ్ ప్రోరెనిన్లు ఈ కణాల చేత స్రవించబడతాయి. సో యాక్సిల్టిక్ కణాల, గ్రీవ కణాల, లేదంటే సీరస్ కణాల, లేదంటే పెప్టిక్ కణాలు, సిరస్ కణాలు. సో పెప్టిక్ కణాల చేత వచ్చేసి పిలోనే ఉన్నది పెప్సినోజన్, ప్రోరెనిన్. కాబట్టి పెప్టిక్ కణాల చేత వచ్చేసి పెప్సినోజన్ మరియు ప్రోరెనిన్లు కణాల చేత స్రవించబడతాయి. మానవుని యొక్క జఠర రసం pH విలువ ఎంత? మానవుని యొక్క జఠర రసం pH విలువ ఎంత అంటే 7.5 to 8.0, 8.0, నెక్స్ట్ 1.2 to 2.0, 1.2 to నెక్స్ట్ 0.9 to 1.8, 0.9 to 1.8. ఓకేనా. మానవ జఠర రసం pH విలువ. నెక్స్ట్ సక్కస్ సెంట్రికస్ అనేటువంటి ఆంతరరసం వీటి నుంచి స్రవించబడుతుంది. సక్కస్ ఎంటరికస్ అనేటువంటి ఆంతరరసం వచ్చేసి వీటి నుంచి స్రవించబడుతుంది అంటే లీబర్కుని గుహికలు, బ్రన్నర్స్ గ్రంథులు, పండిత్ కణాలు. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లీబర్కుని గుహికలు. సో అనేటువంటి వచ్చేసి సక్కస్ ఎంట్రికస్ అనేటువంటి దానిని చేస్తాయన్నమాట. నెక్స్ట్ కాసిల్ ఇంట్రిన్సిక్ కారకం అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లు రెండు కూడా ఏ కణాలని స్రవిస్తాయి? సో ఏ కణాలు స్రవిస్తాయి ఈ రెండింటిని అంటే యాక్సిల్టిక్ కణాలు, వాటిని మనం గుడ్డె కణాలు అనేసి అంటాం అనమాట. సో ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్స్ వచ్చేసి ఏమి అంటే యాక్సిల్టిక్ కణాలు, సీరస్ కణాలు, గ్రీవ కణాలు, పెప్టిక్ కణాలు. బట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమంటే
గుడ్డె కణాలు లేదా యాక్సింటిక్ కణాలు అనేటువంటిది వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, మానవునిలోని ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి అతి పెద్ద గ్రంథి ఏది? మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి అతి పెద్ద గ్రంథి ఏది అనేసి అడిగాడు. సో మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి అతి పెద్ద గ్రంథి ఏది అంటే కానీ పిట్యూటరీ గ్రంథ, థైరాయిడ్ గ్రంథ, కాలేయమ, క్లోమమ. సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాలేయమ. రెండవ అతి పెద్ద గ్రంథి అన్నప్పుడు వచ్చేసి క్లోమం వస్తుంది అనమాట. రెండవ అతి పెద్ద గ్రంథి వచ్చేసి క్లోమం వస్తుంది అనమాట. నెక్స్ట్, మానవుడి యొక్క ప్రౌఢ దశలో కాలేయం బరువు సుమారుగా, మానవుని యొక్క ప్రౌఢ దశలో కాలేయం బరువు సుమారుగా ఎంత ఉంటుంది? 0.9 to 1.8 kg, 1.5 నుంచి 1.8, 1.2 to 2.5, 1.2 to 1.5. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1.2 to 1.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1.5 to 2 to 1.5 kgs అనేటువంటిది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మానవుని యొక్క ప్రౌఢ దశలో కాలేయము బరువు అనేటువంటిది సుమారుగా ఉంటుంది. నెక్స్ట్, కాలేయంలోని ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి? కాలేయంలో ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి అంటే కానీ కాలేయ లఘులంబికలు. సో వాటిని వచ్చేసి మనము కాలేయంలో ఉన్న నిర్మాణ క్రియాత్మక ప్రమాణాలు అంటాము. నెక్స్ట్, కాలేయ రజ్జువులు, నెక్స్ట్ కుబ్బర్ కణాలు, పైత్యరస వర్ణకాలు అనమాట. నెక్స్ట్, మానవులోని కాలేయ లఘులంబికలు ఈ విధంగా పిలువబడతాయి. సో ఆప్షన్ 1 శిరోస, వెలుపలి కండర స్తరం, లింఫాయిడ్ కణజాలం, గ్లిసన్స్ గుళిక. సో మానవులో ఉన్నటువంటి కాలేయ లభింగాలను ఏ విధంగా పిలుస్తామంటే గ్లిసన్స్ గుళిక. సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నట్టుండి, కాలేయంలోనే ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలను ఏమంటాం? కాలేయ లఘులంబికలు అంటాము. ఇంకొక రకంగా మనం పోతే సో దానికి ఇంకొక ఆప్షన్ కూడా ఏమి చేసుకోవచ్చు? గ్లిసన్స్ గుళికలు వచ్చేసి కాలేయంలో ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలను కూడా చెప్పచ్చు అనమాట. ఓకేనా? సో మామూలుగా మానవుల్లో ఉన్న కాలేయ లఘులంబికలను ఏ విధంగా పిలువబడతాయంటే గ్లిసన్స్ గుళిక అని పిలుస్తాం. గ్లిసన్స్ గుళికలో ఉండేటువంటి ఇవన్నమాట. నెక్స్ట్, పైత్యరసం నిర్మాణం నుంచి ఈ నిర్మాణం నుంచి స్రవించబడుతుంది. సో పైత్యరసం అనేటువంటిది ఈ నిర్మాణం స్రవించబడుతుంది అంటే పిత్తాశయం, భ్రూణాస్థి గ్రంథి, కాలేయ కణాలు, క్లోమం. సో కాలేయ కణాల నుంచి స్రవించేదే పైత్యరసం అనమాట. నెక్స్ట్, ఐక్య కాలేయ క్లోమనాళం ఆంత్రం మూలంలోనికి తెరుచుకునే రంధ్రం ఈ కవాటం చేత నియంత్రించబడుతుంది. ఐక్య కాలేయ క్లోమనాళం ఆంత్ర మూలంలోకి తెరుచుకునే రంధ్రం ఈ కవాటం చేత నియంత్రించబడుతుంది. జఠరనిర్గమ సంవరణి, వడ్డీ సంవరణి, ఆంత్ర సంవరణి, కాలేయ సంవరణి. వడ్డీ సంవరణి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఈ యొక్క HCl స్రవించేటువంటి జఠర కణాలను ఈ పేరుతో కూడా పిలుస్తారు. సో గుడ్డె కణాలు, పెప్టిక్ కణాలు, గ్రీవ కణాలు, గోళిక కణాలు. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుడ్డె కణాలు. గుడ్డె కణాలను వచ్చేసి మనము HClని స్రవించే జఠర కణాలను వచ్చేసి ఇంకొక పేరు ఏమంటే గుడ్డె కణాలు. ఓకేనా? నెక్స్ట్, చిన్న పేగులు శ్లేష్మస్తరం ఏర్పరిచిన చిన్న వేల లాంటి మడతలను ఏమంటాము? చిన్న పేగులు వచ్చేసి శ్లేష్మస్తరం ఏర్పరిచిన చిన్న వేల లాంటి మడతలను ఏమంటామంటే ఆంత్ర సూచకాలు, రూగే, లాక్టియల్స్, కేశనాళికలు. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంత్ర సూచకాలు. చిన్న పేగులు శ్లేష్మస్తరం ఏర్పరిచిన చిన్న వేల లాంటి మడతలను ఏమంటామంటే ఆంత్ర సూచకాలు అనేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆంత్ర సూచకాలపై పొడుచుకొని వచ్చే సూక్ష్మ నిర్మాణాలు ఏవి? సో ఆంత్ర సూచకాలపై పొడుచుకొని వచ్చేటువంటి సూక్ష్మ నిర్మాణాలు ఏవి అంటే కేశనాళికలు, లాక్టియల్స్, సూక్ష్మ సూచకాలు, సూచకాలు. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ సూచకాలు. సూక్ష్మ సూచకాలను వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సూక్ష్మ సూచకాలు అనేటువంటివి కరెక్ట్ ఆన్సర్. సో ఇంతటితో వచ్చేసి మనం పార్ట్ 1 దీంట్లో కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో అనదర్ 50 క్వశ్చన్స్ వచ్చేసి ఈరోజు by 4 o'clock వచ్చేసి షెడ్యూల్ చేస్తాను. ఓకేనా? సో లెట్ మీ థింక్ whether it is useful or not, please. So let me chat here. So whether it is useful or not. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు డైజెషన్ సిస్టంలో సుమారు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో ఇంకొక రిమైనింగ్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 50 క్వశ్చన్స్ 50 to 70 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ చాప్టర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు చదవకపోయినా మీరు చదివినట్లుగానే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి చూడండి.
సార్ చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది మీకు. ఒక 2-3 రోజులు హార్డ్ వర్క్ చేస్తే కానీ అయిపోతుంది, మొత్తం సిలబస్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.